सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:38, సూర్యాస్తమయం 6:21. తిథి నవమి రాత్రి 2:45 వరకు, నక్షత్రం ధనిష్ట రాత్రి 1:12 వరకు, శేషవర్జంగా ఉదయం 7:12 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:11 నుంచి 9:02 వరకు, మరల దుర్ముహూర్తం 12:25 నుంచి 1:16 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:01 నుంచి 4:35 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి విశేషం శుక్రవారం. శుక్రాచార్యుడు లక్ష్మీదేవికి అధిష్టానం. ఎందుకంటే మనకు భార్గవి అని లక్ష్మీదేవికి పేరు. భార్గవుడు అంటే భృగు మహర్షి యొక్క కుమారుడుగా శుక్రాచార్యుడికి పేరు. వారికి ఆ అనుబంధం ఉన్న దృష్ట్యా శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అనేటువంటి భావన మనకు గోచరిస్తుంది. అయితే శుక్రుడు జ్యోతిశాస్త్రరీత్యా స్త్రీగ్రహం కావడం వలన స్త్రీ దేవతలందరికీ కూడా అతడు ముఖ్యమైన వాడే అనే భావన ఉంది. ఆ కారణంగానే మనం శుక్రవారం నాడు అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటాం, లక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ ఉంటాం. ఈ పూజాధికం వలన ఏమిటి జరుగుతుంది అంటే మన యొక్క నిత్యావసరములను భగవంతునికి సమర్పించుకోవడమే నిజమైన పూజ అండి. ఎందుకంటే భగవంతుని మనం ప్రార్థిస్తాం, ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఏమవుతుంది అక్కడ? భగవంతుడిని కళ్ళు మూసుకొని ధ్యానించడం ద్వారా ఆనంద స్వరూపుడు ఆ భగవంతుడు కాబట్టి మనం మానసికంగా ఆనందించటం అభ్యాసం చేయాలి. చేస్తే ఏమవుతుంది అంటే మనం ఎవరికి గుర్తొచ్చినా మన చాటును కూడా వారికి ఆనందమే కలుగుతుంటుంది. ఎక్కువ మందికి మనం ఆనందాన్ని కలిగించిన వారం అయినట్లయితే మన స్మరణ ద్వారా మనకు పుణ్యం నిరంతరం సమకూడుతుంటుంది. అది మనకు ఆనందాన్ని ఇస్తుంది అలాగనమాట. అందుకని ఈ షోడశోపచార పూజలో ఉండేటువంటి సకల అంశాలు కూడా మన యొక్క నిత్యావసరములు అని గుర్తించి మనకు వాటి యొక్క ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వాటిని భగవంతునికి ప్రతిరోజు మానసికంగా సమర్పించుకుంటున్నాము అనేటువంటి ధోరణే నిత్య పూజ అన్నమాట. నేటి ఆణిముత్యాలు. సహనమే సంస్కారానికి గీటురై. మన ఎదుగుదల ఆలోచనలోంచి పుట్టదు, ఆదర్శంలోంచి పుడుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఆంజనేయ స్వామివారి దేవాలయం చుట్టూతా ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే తెలియనటువంటి శక్తితత్వం వస్తుందట. ఎందుచేతనంటే ఆ దేవాలయాలకి జియో ఎనర్జీ అనేటువంటి ఒక విశిష్ట తత్వం ఉంటుంది అక్కడ. ఏ దేవాలయానికైనా ఉంటుంది. అయితే ఇక్కడ మనోజవం మారుతతుల్యవేగం అని కదా స్వామివారి యొక్క ఆ యొక్క ధీరత్వం, శక్తితత్వం
అనిర్వచనీయమైనటువంటి ప్రభావంతో ఉంటుంది. అందుకనే అనారోగ్యం కలిగిన వాళ్ళు కానీ, కొద్దిగా పనులు కాకుండా తాత్సారం అయ్యేటువంటి వాళ్ళు కానీ, మానసిక రుగ్మతకు చెందేటువంటి వాళ్ళు కానీ ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేయటం ప్రారంభిస్తూ ఉంటారు సహజసిద్ధంగా. ఇలా ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే తప్పనిసరిగా ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహ తత్వంతో ఆ ప్రదక్షిణాలు ఆచరించేటువంటి వారి పనులన్నీ కూడాను నిర్విఘ్నంగా నెరవేరుతాయి అని చెప్పేసి కూడా శాస్త్రం. అలాగే ఏలినాటి శని పట్టి పీడించబడుతున్నటువంటి వారు కూడా ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని ఆ స్వామికి ప్రదక్షిణాలు కనుక ఆచరించినట్లయితే ఆ శని యొక్క తీవ్ర లక్షణం తొలగిపోయి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అయితే ఇక్కడ చిన్ని విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళినా రామనామం మాత్రం మరవకూడదు. జై శ్రీరామ్ అని చెప్పేసి ప్రారంభించి తర్వాత హరిహరావతారాయ తుభ్యన్నమస్తు, ఆగమస్వరూపాయ తుభ్యన్నమస్తు, అసుర సంహారాయ తుభ్యన్నమస్తు, ఆంజనేయనందనాయ తుభ్యన్నమస్తు అని నమస్కారం చేసి ఆ స్వామివారి సింధూర బొట్టును గనక నుదుటన ధరిస్తారో వారి యొక్క పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరి తీరుతాయి. ఒకవేళ దుష్టగ్రహ ప్రభావ తత్వంలో పీడించబడేటువంటి వారు కూడా ఆ ప్రభావం నుంచి బయలుపడి చక్కటి సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు అని చెప్పేసి శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశం. ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రభావం అంత విశిష్టవంతమైంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నాది ఏమున్నది ప్రతి నివేశమునన్ నేను సిద్ధమే, దాని వ్యవహారమేమో చూచుకొమ్మీవు, దాని వ్యవహారమేమో చూచికొమ్మీవు, చూచుటకు లేదందువా దానికైన సిద్ధమే, లేకపో నిమ్ము నీదేది కాదిందు భద్రగిరి పుణ్యనిలయ శ్రీరామ. ఓ శ్రీరామచంద్ర ప్రభు, నాది ఏమున్నది ప్రతి నిమేషమునన్ నేను సిద్ధమే, దాని వ్యవహారమేమో సూచికొమ్మీవు. ఓ శ్రీరామచంద్ర ప్రభు, నాదేముందయ్యా, ప్రతి నిమిషము కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, నువ్వు ఎలా సంకల్పిస్తే నేను ఆ సంకల్పానికి తగినట్లుగా నడుచుకుంటా. సిద్ధమే, దాని వ్యవహారమేమో చూచుకొమ్మీవు. ఆ మోక్షం ఇస్తావా లేదా మళ్ళీ జన్మ ఎత్తేలాగా చేస్తావా? ఆ వ్యవహారం ఏమిటో నువ్వు చూసుకో. నాది ఏమున్నది, నేనేం చేస్తానయ్యా? మళ్ళీ జన్మించను అని అంటే నువ్వు సంకల్పిస్తే జన్మించకపోతానా? తప్పదు. కాదు, నీకు మోక్షం ఇస్తాను అన్నావు అనుకో, నేను కాదంటానా? కనుక మోక్షమైనా ఇవ్వవలసిన వాడివి నువ్వే, తిరిగి జన్మనైనా సరే ప్రసాదించవలసిన వాడివి నువ్వే. ఈ రెండిటిలోనూ కూడా నేనేమీ చెయ్యలేను. నీ అనుగ్రహాన్ని బట్టే ఏదైనా జరుగుతుంది. కనుక నాది ఏమున్నది ప్రతి నిమేషమునన్ నేను సిద్ధమే, దాని వ్యవహారమేమో చూచుకొమ్మీవు. నేను మళ్ళీ జన్మించి ఏదైనా చెయ్యాలి అనంటే ఆ చేయించేటువంటి కార్యక్రమం ఏదో నీకే తెలుస్తుంది బాగా. అదేదో నేను చేయవలసిందే అయినట్టయితే అదే చేయించు, లేదా నాకు మోక్షాన్నే ప్రాప్తింపజేస్తావా అలాగే చెయ్యి. దాని వ్యవహారమేమో చూసుకొమ్మీవు, చూచుటకు లేదందువా. నేను చూసేదేమీ లేదు అని అన్నావనుకో, దానికైనా సిద్ధమే. ఒకవేళ నీ ఇష్టం, నేను చూసేదేమీ లేదు, నువ్వు మళ్ళీ ఈ కర్మఫలాన్ని అనుభవించాలి, తిరిగి జన్మించాలి అంటావా? దానికైనా సిద్ధమే, లేకపో నిమ్ము. నువ్వు మోక్షం ఇవ్వకపోతే ఇవ్వకపోవయ్యా, లేకపోతే పోని, నీదేది కాదిందు. తర్వాత నన్ను జన్మింపజేస్తే అది మాత్రం నీ ప్రణాళికలో భాగం కాదా?
అది మాత్రం నాకు ఆనందం కాదా? నువ్వు అలా చేసినా సరే ఇలా చేసినా సరే స్వామి నీ ఇష్టం. భద్రగిరి పుణ్యనిలయ శ్రీరామా, ఆ శ్రీరాముని పైన సర్వ సంపూర్ణమైనటువంటి భక్తిభావంతో సర్వ సమర్పణతో గొప్ప వేదాంతిగా, విరాగిగా, ఆర్తునిగా, భక్తునిగా, మహాకవిగా, రసమార్గములో ప్రయాణించి ఆరాధించే సరికొత్త భక్తునిగా ఎన్నెన్నో కొత్త కొత్త పోకడలతో నూతనమైన భావములతో అద్భుతమైన పద్యములను రాసి గొప్ప శతకాన్ని మనకు అందించిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి భద్రగిరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఉన్నది నీవొక్కడవే ఉమానాథ, నాకున్నది నీవొక్కడవే ఉమానాథ, ఉన్నది నీవొక్కడవే ఉమానాథ. జయ జయ జగదేకనాథ సింహో ప్రకృతి మనోహర నిత్యచిత్ స్వభావ అపగత కలుష ప్రపంచవాచామపి మనసో పదవీం అతీతతత్వా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివుని ఆజ్ఞ మేరకు సప్తర్షులు హిమవంతుని వద్దకు వచ్చి శివుడు చెప్పినటువంటి సందేశాన్ని తెలియజేస్తూ శివునికి పార్వతీదేవిని ఇచ్చి వివాహం చేయాలి అనేటువంటి మాటలను మాట్లాడుతున్నారు. ఆడిన మాటలన్నీ శివతత్వాన్ని బోధింపజేస్తున్నటువంటి అద్భుత సందేశములుగా ఉన్నటువంటివి. జగత్పితా శివప్రోక్తో జగన్మాత శివామత తస్మాత్ దేయా త్వయా కన్యా శంకరాయ మహాత్మని. జగన్మాత అయినటువంటి శివాదేవియే ఇప్పుడు ఈ పార్వతి, జగత్పిత శివుడు. ఈ కారణం చేత స్వతసిద్ధమైన దాంపత్య ధర్మం వారికి ఉన్నది గనకనే ఈమెను శివునికి ఇచ్చి వివాహం చేయాలి. ఏవం కృత్వా హిమగరే సార్థకంతే భవేజ్జను. ఇప్పుడు ఇలా అవతరించడం, శివుని చేపట్టడం అనేటువంటి ఉన్నదే, అది నీ జన్మకు సార్థకం కలిగించడం ఒకటి. జగద్గురోర్ గురుస్త్వం హి భవిష్యసి నసంశయ. జగద్గురువుకు నువ్వు గురువు అవుతున్నావు, ఇంతకంటే భాగ్యమేమున్నది అన్నారు సప్తర్షులు. సప్తర్షుల మాటలు విని అందులో అరుంధతీదేవి యొక్క పలుకు కూడా విని లోపల నుంచి మేనాదేవి చాలా ఆనందంగా వెలికి వచ్చిందట. అరుంధతీదేవి తన ఇంటికి వచ్చింది కదా అని ఆనందంతో వెలికి వచ్చింది. ఎందుకంటే అరుంధతీదేవి లాంటి ముత్తైదువ ఇంట అడుగు పెట్టడం ఆ గృహిణికి ఎంతో భాగ్యవతి. అందుకు అరుంధతీదేవి వచ్చిందనగానే అరుంధతీస్వరం శృత్వా శీఘ్రముత్థాయ మేనక ఉవాచ శిరసా నత్వా తాం పద్మామివ తేజస. ఎలా ఉన్నది అరుంధతీదేవి అంటే పద్మామివ తేజస, తేజస్సుతో లక్ష్మీదేవిలా ప్రకాశిస్తున్నది. తపస్వరూపిణి, మహాపతివ్రత, దివ్య స్త్రీ అయినటువంటి అరుంధతిని చూసిన వెంటనే మేనాదేవి అన్నదట, అహోజ్యకిమిదం పుణ్యం అస్మాకం పుణ్యజన్మనాం వధూర్జగద్విధే పత్ని వశిష్ఠస్యాగతే హవై కిమర్థమాగతా దేవి తన్మే బ్రూహి విశేషితః అహం దాసీ సమాతేహి ససుతా కరుణాంకురు. ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు ఎవరైనా పెద్దవారి ఇంటికి వచ్చినప్పుడు మీ రాక మాకు చాలా సంతోషంగా ఉంది అనేటువంటి ప్రకటన చేయాలి. అంతేగాని ఎందుకు వచ్చారా అన్నట్టు ప్రవర్తించరాదు. మీరు రావడం మా భాగ్యం అన్నట్లుగా మాట్లాడాలి. అలాంటిది ఇక్కడ మహాసాధ్వీమణైనటువంటి అరుంధతి రాగానే అహో అద్యకిమిదం పుణ్యం అస్మాకం పుణ్యజన్మనాం. మా జన్మలు ఎంతో పవిత్రములైనవి, అనేక జన్మల్లో పుణ్యాలు చేసి ఉన్నాం. ఆ కారణం చేతనే మీ వంటి వారు మా ఇంట అడుగుపెట్టారు. పైగా బ్రహ్మ తర్వాత బ్రహ్మంతరి వాడైనటువంటి బ్రహ్మర్షి వశిష్ఠుని యొక్క పత్ని నా ఇంటికి వచ్చినది. అమ్మా, ఏ కారణం చేత మీరు ఇక్కడికి వచ్చారో తెలియజేస్తే మీరు చెప్పిన పని మేము తప్పకుండా అంగీకరించి ఆచరిస్తాం. అహం దాసీ సమాతేహి, నేను నా కూతురుతో సహా నీకు నమస్కారం చేస్తున్నాను. నేను నీకు దాసీ సమానురాలను. కరుణాంకురు, కరుణ ఉంచు అన్నది. ఇక్కడ దాసీభావం అంటే పూర్తిగా అంకితమై వారు ఏది చెప్తే అది చేస్తాం అనేటువంటి కింకర భావాన్ని దాసీభావం అంటారు. అలాగా కింకర స్వరూపముగా నిన్ను నేను శరణు వేడుతున్నాను, కరుణాంకురు, దయ ఉంచి ఆజ్ఞాపించమ్మా అని చెప్పగానే ఆ మేనాదేవిని అరుంధతీదేవి దగ్గరికి తీసుకుని లాలించింది. ఆ తర్వాత ఇక్కడ ఋషులు చెప్తున్నారు, శైలేంద్ర శ్రూయతాం వాక్యం అస్మాకం శుభకారణం. మేము శుభంకరమైనటువంటి ఈ వైవాహికమైన సంబంధం మాట్లాడడానికి వచ్చాను. పైగా పరమేశ్వరుడు ఎటువంటి వాడు అనేదాన్ని ఇక్కడ అనేక రకములుగా వివరించి చూస్తున్నారు. పరమేశ్వరుడి వద్ద రెండు శుభలక్షణాలు ఉన్నాయి. అది నిజానికి ఒకే శుభలక్షణం కానీ రెండుగా చెప్పుకోవాలి. అది జ్ఞానము, ఆనందము. జ్ఞానం ఎక్కడుంటుందో ఆనందం అక్కడ ఉంటుంది.
అందుకు జ్ఞానము ఆనందము సంపూర్ణంగా ఉన్నవాడికి బాహ్య వస్తువుల యందు స్పృహ ఉండదు. జ్ఞానానందస్య ఈశ్వరస్య బాహ్య వస్తుషు కా స్పృహ. ఇది చక్కటి మాట. గృహీ దదాతి స్వతుతాం రాజ్య సంపత్తిశాలిని. సాధారణంగా గృహస్థులైనటువంటి వారు రాజ్యము సంపదలు ఉన్నవారికి పిల్లనిద్దాం అనుకుంటారు. కానీ పరమేశ్వరుడు వైరాగ్య సంపన్నుడైనప్పటికీ రాజరాజు. ఎందువల్లంటే లోకంలో కన్యకని ఎవరైనా సరే సంపన్నుడికి ఇద్దాం అనుకుంటారు, కానీ పరమేశ్వరుడు అన్ని సంపదలు ఉన్నవాడే నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన వైరాగ్యాది భావములు చూసి ఎవరైనా ఏదైనా చెప్పినట్లయితే ఇలాంటి వైరాగ్య కూతురునిచ్చాను నువ్వు అనుకోరాదు. ఎందుకంటే సంపదలన్నిటికీ ఎవడు అధికారో ఆయన శివునకు కింకరుడు. తెలుసా నీకే విషయం? కుబేరో యస్య కింకరః. కుబేరుడికి ఆ ధనదత్వము అనేటువంటి పదవి శివుని అనుగ్రహం వల్ల వచ్చినది. పైగా పరమేశ్వరుడు భ్రూభంగలీలయా సృష్టిం స్రష్టుం హర్తుం క్షమోఘి సహ. తన కనుబొమల కదలికలోనే సృష్టిస్థితులు చేయగలిగినటువంటి వాడు. నిర్గుణ పరమాత్మాచ పరేశ ప్రకృతే పరః. ఆ నిర్గుణుడు పరమాత్మ పరమేశ్వరుడు ప్రకృతికి అతీతమైనటువంటి వాడు. అయినప్పటికీ జగద్రచన కోసమని యస్య చ త్రివిధామూర్తిర్విధాతు సృష్టికర్మణి. ఈ సృష్టికర్మకై ఆయన 3 రూపములు ధరిస్తాడు. అదే బ్రహ్మ విష్ణు ఆరాభిద. ఈ 3 రూపములు ఆయన యొక్క స్వరూపములే సుమ. అందులో హరస్వరూపమైనటువంటిది ఆయన స్వయం స్వరూపముగా వ్యక్తం చేస్తూ కైలాస నిలయ, కైలాసమునందు భాసిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క అంశాలతోనే అనేక రకాలైన దేవతలు ఏర్పడ్డారు. ఇక ఈ తల్లి అన్నారా, ఈ తల్లి ఆయన యొక్క శక్తియే. ఈ తల్లినే ప్రకృతి అంటారు. పరమేశ్వరుని యొక్క శక్తియే ప్రకృతి. ఈ ప్రకృతిగా విస్తరించిన ఈ జగదంబ తన ముఖము నుంచి సరస్వతిని, వక్షస్థలం నుంచి లక్ష్మీదేవిని ఉత్పన్నం చేసినటువంటిది. ముఖోద్భవ స్వయంవాణి వాగధిష్టాతృదేవత వక్షస్థలోద్భవ లక్ష్మీ సర్వసంపత్ స్వరూపిణి. పైగా ఈ తల్లి సర్వదేవతల యందు వ్యాపించిన మహాశక్తి. ఇంద్రుల్లోని ఇంద్రత్వము, అగ్నిలోని అగ్నిత్వము, వరుణులలోని వరుణత్వము, ఇలా ఏ ఏ దేవత యొక్క శక్తి ఏదున్నదో ఆ శక్తి స్వరూపిణి ఈ తల్లియే. ఈ తల్లి నుంచే వాళ్ళు శక్తులన్నీ సంపాదించుకున్నారు. ఈ శక్తి శివుని యొక్క అవిభాజ్యమైనటువంటి శక్తి అని ఇక్కడ శివశక్తి తత్వాన్ని బోధిస్తున్నారు సప్తర్షులు. పైగా ఈ మాటల్ని వశిష్ఠులు వారు ముందుకొచ్చి చెప్తూ ఉన్నారట. పైగా అటువంటి తల్లి లోకరక్షణ కోసం ఒకప్పుడు దక్షపుత్రిగా ఉద్భవించినది. కానీ దక్షుడు శివనిందాపరుడు అయిన కారణంగా దేహాన్ని త్యజించి ఇప్పుడు నీ పుణ్యం కొద్దీ నీకు కుమార్తె అయినది. శివస్య పత్నీయం శైలా జన్మని జన్మని కల్పే కల్పే బుద్ధిరూపా జ్ఞానినాం జననీపుర. ఈ తల్లి శివుని యొక్క పత్ని, సనాతనమైన పత్ని. ఏ జన్మలోనైనా సరే ఈమె శివునికి పత్నియే. ఇక్కడ జన్మ అనగా అవతారము, ప్రకటన అర్థం. అమ్మవారు ఎప్పుడెప్పుడు తన రూపాన్ని ప్రకటిస్తారో ఆ ప్రకటించిన ప్రతి రూపము శివుని యొక్క పత్నిగానే ప్రకటింపబడుతుంటుంది. కల్పే కల్పే ఈ కల్పభేదాలను అనుసరించి వివిధ రూపాలు స్వీకరించి శివుని చేపడుతూ ఉంటుంది. ఈ తల్లి బుద్ధి రూప, సర్వజనుల యందు బుద్ధి రూపముగా ఉన్నటువంటిది ఈ తల్లి. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. ప్రతి జీవుల్లోనూ ఆ బుద్ధిగతమైన చైతన్యము అమ్మవారి యొక్క స్వరూపమే. అందుకే జ్ఞానినాం జననీ పుర. ఈ తల్లి జ్ఞానులకు జనని అన్నారు ఇక్కడ. అంటే జ్ఞానులు ఏ బ్రహ్మజ్ఞానంతో ఉంటారో ఆ బ్రహ్మజ్ఞానం అమ్మ యొక్క స్వరూపమే. జాయతే స్మ సదా సిద్ధా సిద్ధిదా సిద్ధిరూపిణి. ఈవిడే కార్యములకు సిద్ధిగా లభించేది. సిద్ధి యొక్క రూపం ఇది. సిద్ధిదా సిద్ధిరూపిణి. సిద్ధినిచ్చే తల్లి సిద్ధిరూపిణి. ఈవిడ సతీదేవిగా దేహాన్ని చాలించిన తర్వాత ఆమె దేహము యొక్క భస్మాన్ని పరమేశ్వరుడు ధరించాడు. సత్యా అస్థి చితా భస్మ భక్త్యా ధత్తే హరస్వయం. ఆ అస్థులను చితాభస్మాన్ని ధరించి ఉన్నాడు పరమేశ్వరుడు. అనగా అవి మంగళ స్వరూపములు. సతీదేవి దేహభాగములు అక్కడక్కడ పడగా ఆ మిగిలినటువంటి ఆ చితాభస్మములు ఏవైతే ఉన్నాయో వాటిని పరమేశ్వరుడు ధరించాడు. అస్థికలను కూడా ధరించాడు. ఎందువల్ల? సర్వమంగళ స్వరూపిణి అయినటువంటి ఆమె దేహమునందు ఈ భస్మము అస్థికలు మామూలు ప్రకృతి పదార్థములు కావు. అవి కూడా తేజోమయమైన మంగళకరమైనటువంటి పదార్థములు. వాటిని పరమేశ్వరుడు ధరించాడు. అలాగా ఆ సతీదేవి యొక్క భస్మాస్థికల స్పర్శతో తృప్తిపడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆ సతీదేవి దివ్యరూపం ధరించి పార్వతిగా ఉన్నది. కనుకనే ఈ సహజ సిద్ధమైనటువంటి దాంపత్యం గనక నువ్వు భాగ్యవంతుడివై ఈమెను కన్యానం దానం చేసి నువ్వు నీ పూర్వతరములు కూడా ధన్యులవండి, సర్వక్లేశములు హరించుకోండి అని చెప్తూ అక్కడ పరమేశ్వరుని యొక్క వైభవాన్ని మరింతగా వర్ణిస్తున్నారు సప్తర్షులు. ఆ వర్ణన వైభవాన్ని శ్రీనాథ మహాకవి అద్భుతమైన శీసపద్యంలో అందిస్తున్నాడు.
ఏ వేల్పులకు లేని ఈశ్వర శబ్దంబు దాల్చునెవ్వడు సుధాధాముతోడ అవని ప్రధానంబులైన అంగంబుల సవరించునెవ్వాడు సకల జగము ఏకతంబున వసించి ఎవ్వని కండ్రు యోగీశ్వరేశ్వరుల్ యోగ దృష్టి ఎవ్వని పదము సూక్ష్మేక్ష బుధుల్ పునరావృత్తి శూన్యకమండ్రు తెలిసి అతడు శంభుండు విశ్వలోకైక సాక్షి అడుగ పుత్తెంచినాడు నీ యనుగు కూతుని ఇమ్ము పెండిలి పెద్దలమైతి మీకు తుహినగిరిరాజా భాగ్యవంతుండవైతి తుహినగిరిరాజ భాగ్యవంతుండవైతి. ఈ పద్యంలో చెప్పిన శివతత్వం అత్యంత రమ్యమైనది. దీని భావాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రిసుతానపి శూరమక్షంచ నిష్పిష్య గ్రహణం సముపాగమత్. హనుమంతుడు 5 సేనాధిపతులను 7 మంత్రి కుమారులను చంపి శూరుడైన అక్షకుమారుని కూడా సంహరించి ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడడానికి తాత్పర్యం ఇక్కడ. హనుమంతుడు జంబుమాలని సంహరించి అశోకవన ద్వారాన్ని విరగ్గొట్టి అక్కడే కూర్చున్నాడని, రామలక్ష్మణులకు సుగ్రీవుడికి జయం పలికాడని మనం ఇంతవరకు తెలుసుకున్నాం కదా. రావణాసురుడు ఒక వానరుడు తన అశోకవనాన్ని సర్వనాశనం చేసి తన కింకరులంతా యమకింకరుల దగ్గరకు పంపాడని వాళ్ళను నా కింకరులను అక్కడికి పంపించేశాడు అని తెలుసుకొని తీవ్రంగా కోపం వచ్చేసింది. వెంటనే 7 మంత్రి కుమారులను పంపాడు. వెళ్ళండి మీరు ఆ కోతిని పటకరండి అని. వారు బాణాలతో హనుమంతుడిని కప్పేశారు. మొత్తం అంత నైపుణ్యం ఉంది అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా. అప్పుడు హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరి వేగంగా కిందికి దూకుతూ వారిని అరచేతులతో ఒక్క పని అందరిని అరచేతులతో ఒక్కపారి నలిపేశాడు, నల్లుని నలిపినట్టు. పాదాలతో బలంగా తన్నాడు, గోళ్లతో చీల్చి సంహరించాడు. రావణాసురుడు వారి మరణ వార్త విని అప్పుడు దిగులు పడిపోయాడు. రావణాసురుడు ఏంట్రా ఇది అని. విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అనేటువంటి 5 సేనానాయకులను పిలిచి, ఇక మీరు వెళ్ళి ఆ కోతిని, ఆ వానరుని పట్టుకొని రండి, నేను వాడిని శిక్షించాలి. మనందరినీ నాశనం చేయటానికి ఇంద్రుడే వాణ్ణి సృష్టించి ఉంటాడు. నేను పూర్వం వానరుల్లో వాలిని, సుగ్రీవుణ్ణి, జాంబవంతుణ్ణి, నీలుడిని, ద్వివిధుడిని చూశాను. వారికంటే వీడు మహాబలవంతుడు. వారి యొక్క కదలికల కన్నా వీడి కదలికలే భయంకరంగా ఉన్నాయి. మీరు ఏమైనా చేసేవాడిని ఇక్కడికి తీసుకురండి అని రావణాసురుడు సేనానాయకులకు చెప్తూనే వాళ్ళకు చాలా ఉత్సాహంగా, అంతే చాలు, మేము కోతిని పట్టుకురాడుతాం, చూస్తుండండి. అశోకవనానికి వెళ్ళారు. అక్కడ వారు తీరికగా కూర్చున్నటువంటి హనుమంతుడిని చూశారు. హాయిగా కూర్చొని జయకారం చెప్తూ కూర్చున్నాడు. రామ 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 అనుకుంటూ సుగ్రీవుడికి జయము, రాముడికి జయము, లక్ష్మణుడికి జయమని హనుమతో యుద్ధానికి దిగారు. మొదటిగా దుర్ధరుడు హనుమనకు బాగా కోపం తెప్పించాడు. వెంటనే హనుమ ఒక్కపారి మళ్ళీ ఆకాశానికి ఎగిరి వేగంగా వచ్చి దుర్ధరుడి రథం మీదకి దూకాడు.
అంతే, రథం గుర్రాలు దుర్ధరుడు పసడి అయిపోయినట్టుగా అయిపోయారు అక్కడికక్కడే. యూపాక్షులు కోపంతో హనుమను ఎదిరించారు. హనుమంతుడు కూడా ఒక మద్ది చెట్టుతో వారిని సావబాదాడు. వీళ్ళందరూ శాపగ్రస్తులు, ఈ విధంగానే వాళ్ళని సంహారం చేయాలని ఉంది ఇంద్రుడి యొక్క ఆజ్ఞ. ఆ దెబ్బలకు యూపాక్షులు కూడా మరణించారు. ప్రహసుడు అది చూసి అడగత్తి పట్టుకొని హనుమ మీదకి వచ్చాడు. ఆ అడగత్తి అంటే ఎట్లా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది ఆ కత్తి. మరో ప్రక్క నుండి భాస్కర్ణుడు శూలాన్ని పట్టుకొని హనుమను ఎదిరిస్తున్నారు. అది చాలా పెద్ద యుద్ధం. అది హనుమంతుడి దేహమంతా రక్తంతో తడిసిపోయింది. ఆ కత్తులకు ఉండేటువంటి ఒక ప్రభావం వారింకా విజృంభణ పెరగటంతో హనుమంతుడు కోపించి ఒక పర్వతాన్ని పైకెత్తి వారిద్దరిని ఒకేసారి సమరించాడు. పీడ వదిలింది అని నెమ్మదిగా అశోకవన వాకిలి వద్దకు నడుచుకుంటూ వెళ్ళి తను పూర్వం కూర్చున్నటువంటి స్థలంలోనే మళ్ళీ కూర్చున్నాయి. మళ్ళీ రామ 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 అంటూ, ఇంకెవరైనా రావచ్చా, పైలోకానికి పోవచ్చు వాళ్ళందరూ కూడా అన్నట్లుగా కోపంగా రాక్షసుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మరణ వార్తలు విని రావణాసురుడు మాట్లాడలేకపోయాడు. ఇక తన కుమారుడు అక్షుడిని చూశాడు. అక్షుడికి ఆ చూపుల్లోని అర్థం తెలిసిపోయింది. వెంటనే అశోకవనానికి వెళ్ళి హనుమతో ఘోరంగా యుద్ధం చేశాడు. కానీ హనుమకు అక్షుడి ముఖం ముద్దుగా కనిపించటంతో సరిగా యుద్ధం చేయలేకపోయాడు. అక్షుడు మరీ చెలరేగిపోతుంటే చెలరేగుతున్నటువంటి అగ్నిని నిర్లక్ష్యం చేయకూడదని చెప్పేసి అక్షుడి కాళ్ళు పట్టుకొని గాల్లో గిరగిరా 1000 సార్లు త్రిప్పి ఒక్కపారు నేలకోసి ఉతికాడండి. అంతే, హతమార్చిపోయి చచ్చైపోయాడు. ఎక్కడో వెళ్ళిపోయాడు, దేహం కూడా దొరకలేదు. అక్షుడు అంతమైపోయాడని రావణాసుడికి తెలిసింది. ముద్దు కుమారుడు ఎంతో బాధపడ్డాడు రావణాసుడు. అప్పుడు పక్కనే ఉన్నటువంటి ఇంద్రజిత్తు తండ్రికి నమస్కరించి అశోకవనానికి వచ్చాడు. ఇక నీ టర్న్ అని, ఒక్కొక్కరు టర్న్ అందరిది అవుతున్నది. హనుమతో యుద్ధం చేస్తూ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అదే వచ్చింది అక్కడ. అప్పుడు హనుమంతుడికి బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరం గుర్తుకొచ్చింది. ఇంకా చేయవలసినటువంటి కార్యం చాలా ఉన్నది అనుకొని బ్రహ్మాస్త్రానికి కట్టుబడిపోయాడు. ఇంకేదో ఉంది, ఎందుకంటే అక్కడ రావణాన్ని చూడాలా అనిపించింది దర్బారు అని భయపడి మర్యాద ఇచ్చినట్టుగా ఇచ్చి ఏదో కట్టుబడిపోయినట్టు పోయినాడు. సీతారామాభ్యాం నమః.